హాయ్ ఫ్రెండ్స్, సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ నుంచి ఎంబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళకి, డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకి, ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి, అలాగే 10th క్లాస్ తర్వాత ఎవరికైతే ఫైర్మెన్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళకి డైరెక్ట్గా ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఒకసారి చూడండి. ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే మనం తెలుగులో పెట్టుకున్నాం. సో ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐటీఐ వాళ్ళకి వచ్చి ఏ ఒక్క ఉద్యోగాన్ని వదలడం ఇష్టం లేక నేను ఒక్క వేకెన్సీ ఉన్నా సరే దానికోసం ప్రత్యేకంగా వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, సూపర్వైజర్ రీసెర్చ్ మేనేజ్మెంట్కి రీసోర్స్ మేనేజ్మెంట్కి A1 4 వేకెన్సీలు. దీనికి ఎంబీఏ తప్పకుండా ఉండాలి. అలాగే జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి ఎవరైతే ఉన్నారో అది ఐటీఐ 1 వేకెన్సీ ఉంది. అలాగే జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ ఇది 30 వేకెన్సీలు ఉన్నాయి. ఐటీఐ ఎవరైతే ప్రింటింగ్ ట్రేడ్ చేశారో వాళ్ళు ఎలిజిబుల్. అలాగే ఫైర్మెన్ ఆర్ఎం ఏదైతే ఉందో దానికి 3 వేకెన్సీలు ఉన్నాయి. 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మీ దగ్గర ఫైర్మెన్ సర్టిఫికేట్ నుండి 160 సెంటీమీటర్ల హైట్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఈ 3 వేకెన్సీలకి అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఐటీఐ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ప్రింటింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ అనమాట. ఇంకా ఎవరు కూడా ఎలిజిబుల్ కాదు. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే చూడండి, మనకి ఇక్కడ క్లియర్గా పోస్ట్ నేము, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, స్కేల్ అంటే శాలరీ ఎలా ఉంటుంది, ఎంత వయసు నుంచి ఎంత వయసు వరకు అప్లై చేసుకోవచ్చు కూడా క్లియర్గా మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందనమాట. మనకి జూనియర్ టెక్నీషియన్ ఐటీఐ వాళ్ళకి చూసుకున్నట్లయితే, అలాగే ప్రింటింగ్ వాళ్ళకి కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కానీ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ప్రింటింగ్ 30 వేకెన్సీలు ఉన్నాయి. డిప్లొమాలకు కూడా చాలా మంచి అవకాశం. డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ ఫ్రమ్ ది ఏఐసిటిఈ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూట్. ఏఐసిటిఈ ఇన్స్టిట్యూట్ నుంచి ఎవరైతే డిప్లొమా ప్రింటింగ్లో సర్టిఫికేట్ అనేది తీసుకున్నారో వాళ్ళు తప్పకుండా ఎలిజిబుల్ అవుతారు. సో ఫ్రెండ్స్, అలాగే ఫైర్మెన్ కూడా మీరు తప్పకుండా 5.5 ఇంచెస్ ఉండాలి. అలాగైతే మీరు తప్పకుండా ఈ ఫైర్మెన్ ఉద్యోగానికి ఎలిజిబుల్ అవుతారనమాట. ఇంకా పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే మనకు అప్లికేషన్ అనేది 29/1/2019 నుంచి 11/2/2019 మధ్యలో త్రూ ఆన్లైన్ మాత్రమే అప్లై చేయాలి. ఇంకా ఆఫ్లైన్ ఎటువంటి మోడ్ అయినా సరే మీ అప్లికేషన్ అనేది స్వీకరించబడదు, మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది. మనకు చూడండి, పేమెంట్ ఫీజు అనేది 29/1/2019 నుంచి 11/2/2019 వరకు పేమెంట్ ఫీజు అనేది తీసుకోవడం జరుగుతుంది. రిటర్న్ టు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విచ్ విల్ బి కండక్టెడ్ ఆన్లైన్ ది సెలెక్టెడ్ సెంటర్స్లో దాదాపుగా ఎగ్జామ్ అనేది మార్చి-ఏప్రిల్ 2019లో ఉంటుందట. వీళ్ళు అంచనా పరంగా చెప్తున్నారు, కన్ఫర్మ్ అయితే కాదు. మనకి క్యాస్ట్ చూసారా, ఇందాక 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు ఇచ్చారు. అలాగే షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ 3 years వరకు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్లో ఎస్సీ ఎస్టీ అయితే 15 సంవత్సరాలు, ఓబీసీ అయితే 13 సంవత్సరాలు, జనరల్ అయితే 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా సో ఫ్రెండ్స్, మనం ఫీజు విషయానికి వచ్చినట్లయితే 415 రూపాయలు ఫీజు కట్టవలసి ఉంటుంది. విత్ జిఎస్టీకి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్తో కలిపి 415 రూపాయలు ఫీజు కట్టవలసి ఉంటుంది. ఈ ఫీజు ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ అంటే అంగవైకల్యంతో ఉన్నవారికి, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు కూడా లేదు. మీరు ఎటువంటి ఫీజు కూడా చెల్లించవలసిన అవసరం లేదనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ ఎగ్జామ్ విల్ బి కాన్సిస్ట్ ఆఫ్ ది టెస్ట్ ఫర్. మనకి ఆబ్జెక్టివ్ టైప్ రిటర్న్ ఎగ్జామ్ అది కూడా ఆన్లైన్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, అది ఏ విధంగా ఉంటుందంటే ఇది సూపర్వైజర్స్కి, రెండోది మనకి ఇది అనమాట. ఇది ఎంబీఏ వాళ్ళకి, ఇది ఐటీఐ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి అండ్ ఫైర్మెన్స్కి అనమాట. లాజికల్ రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. అలాగే జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. అలాగే కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. టోటల్గా 160 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి 1.5 hour ఉంటుందన్నమాట ఎగ్జామ్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంకా మనం ఏ విధంగా అప్లై చేయాలి, ఏంటి, డౌన్లోడ్ కాల్ లెటర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని మనం ఎగ్జామ్కి వెళ్ళాలనేది కూడా క్లియర్గా కూడా ప్రతిదీ పీడిఎఫ్లో ఉంది. సో ఫ్రెండ్స్, పీడిఎఫ్ ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా స్టెప్ బై స్టెప్ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫోటో ఎంత సైజు ఉండాలి, సిగ్నేచర్ ఎంత సైజు ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా మనం వైట్ పేపర్ మీద ఒక బ్లాక్ లేదా బ్లూ ఇంక్తో తీసుకోవాలి. అలాగే ప్రతిదీ కూడా చాలా క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు. జాగ్రత్త ఇవన్నీ చదివి మీరు అప్లై చేయండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్.